మనలో చాలామంది ఉదయం లేవగానే ఫోన్స్ చూస్తాం. స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్, మార్క్స్, అలాగే జాబ్స్, కెరియర్ ఇలా వీటి మీద స్ట్రెస్. అదే యంగ్ పీపుల్ అయితే మనీ, రిలేషన్షిప్స్ ఇంకా కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదే ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే హెల్త్, అలాగే వాళ్ళ ఒంటరితనం, ఫ్యూచర్ గురించి హెల్త్కి పరంగా ప్లాన్స్ వేసుకోవడం. అంటే ఏజ్ మారుతుంది కానీ స్ట్రెస్ మనతోనే ఉంటుంది. ఇది మనం గమనించాలి. సమస్యలున్నా మన మైండ్ని ఎలా ప్రశాంతంగా ఉంచుకోగలగడం, ఇది స్ట్రెస్ మేనేజ్మెంట్. అందరికీ ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే 10 సింపుల్ హ్యాబిట్స్. ఇవి చిన్నప్పటి నుంచి కాకుండా కూడా నెమ్మదిగా ఎంత వయసున్న వాళ్ళైనా అలవాటు చేసుకుంటే ఫిజికల్ హెల్త్తో పాటు వాళ్ళకి మెంటల్ హెల్త్ కూడా మెరుగవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవడానికి నేను దీనికి ఒక సింపుల్ ఫార్ములా పెట్టుకున్నాను. దీన్ని స్వాన్స్ పాలసీ అంటారు. స్వాన్స్ పాలసీ. స్లీప్, అలాగే W అంటే వాటర్, అలాగే A అంటే యాక్టివిటీ, అండ్ N అంటే న్యూట్రిషన్, అలాగే S అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ 5 పిల్లర్స్ చుట్టూ మన హెల్తీ లైఫ్ స్టైల్ని ఎలా నిర్మించుకోవాలి అనే 10 టిప్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. మరి ఇక వీడియోలోకి వెళ్దామా? స్లీప్. కనీసం 8 గంటలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఏ ఏజ్లో వాళ్ళైనా కానివ్వండి స్లీప్ని ఒక లగ్జరీగా చూస్తున్నారు. ఇంకో ఎపిసోడ్ చూస్తాను, అలాగే కొంచెం ఒక గంట కేటాయిస్తాను, అలా చేతులు స్క్రోలింగ్ చేస్తూ వెళ్ళిపోతాయి. ఇలా ఒక్క ఫోన్ ద్వారా స్లీప్ని సాక్రిఫైస్ చేయడము, ఆ రేడియేషన్ మన కంటికి తగలడము, అలాగే నిద్ర రాకపోవడము, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అయితే కానీ మంచి స్లీప్ అనేది మనకి ఒక మంచి హెల్తీ బాడీకి మాత్రమే కాదు, ఒక హెల్తీ బ్రెయిన్కి కూడా అవసరం అన్నమాట. సో స్టూడెంట్స్ అయితే కాన్సన్ట్రేషన్, మెమొరీ, లెర్నింగ్ కోసం మంచి నిద్ర చాలా ముఖ్యం. అందుకే సాధ్యమైనంత వరకు రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ పెట్టుకోండి. నిద్రను వదిలేసి ప్రొడక్టివిటీని మాత్రం పెంచలేము అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాలసీ వాటర్. మీరు మీ బాడీకి అనుగుణంగా ఎంత కావాలో ఆ మేరకు కొద్దిగా తాగడం అనేది అలవాటు చేసుకోండి. మీ రోజువారీ రొటీన్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేవి ఉంటాయి. దానిలో తగినంత నీరు తాగడం ఒక అలవాటుగా పెట్టుకోండి. సో ఇక్కడ మన బాడీ డిహైడ్రేట్ అయితే ఒక టైర్డ్నెస్ వస్తుంది, అలాగే హెడేక్, కాన్సన్ట్రేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు. అందుకే చదువుతున్నప్పుడు కూడా మీ పక్కన ఒక బాటిల్ పెట్టుకోండి, కొంచెం సిప్ చేస్తూ తాగుతూ ఉండండి. ఫోకస్ని కూడా పెంచుతుంది. స్వాన్స్ పాలసీలో ఒక యాక్టివిటీ అన్నమాట. రోజుకొక యాక్టివిటీ. అంటే మీరు జిమ్కి వెళ్ళాలని లేదు, జాగింగ్ చేయాలని లేదు, రన్నింగ్ చేయాలని లేదు, మీకు ఇష్టమైంది సైక్లింగ్ చేయండి, యోగా చేయండి, డాన్సింగ్ చేయండి, మీకు నచ్చిన స్పోర్ట్స్లో యాక్టివ్గా ఎంగేజ్ అవ్వండి, అలాగే గార్డెనింగ్ చేయండి. అది మీ ఇంట్రెస్ట్కి సంబంధించింది. రోజుకి కొంత సమయం బయటికి వెళ్ళి అవుట్డోర్ వాకింగ్ చేస్తున్నది అనేది ఒక మంచి హ్యాబిట్గా బిల్డ్ చేసుకోండి. లేదంటే ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ రోజంతా చైర్లో, ల్యాప్టాప్తో, బుక్స్తో కూర్చుని ఉండే కన్నా ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళి అవుట్డోర్ వాకింగ్ చేసినట్లయితే మీ మనసు తేలిగ్గా ఉంటుంది, మైండ్ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ బిజీ వరల్డ్లో మనం మర్చిపోయింది ఏమైనా ఉంది అంటే ప్రకృతితో సమయం గడపడం. గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత వర్క్ అయినా ఉండొచ్చు, కనీసం సాయంత్రం ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా బయటికి వెళ్ళి చెట్ల మధ్య, లేదంటే స్టూడెంట్స్ అయితే మీ క్యాంపస్లో, అలాగే పార్క్, ఇలా పచ్చదనం ఉండే చోట కూర్చుని కాసేపు గాలి ఎలా వేస్తుంది, చెట్లు ఎలా ఊగుతున్నాయి, పక్షుల కిలకిల రావాలు, వీటిని మనస్ఫూర్తిగా మీ బ్రెయిన్లో ఏమీ పెట్టుకోకుండా వాటిని చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక ప్రశాంతతను మీరు పొందడానికి ప్రయత్నించండి. కొంతసేపు మన బ్రెయిన్కి డిజిటల్గా బ్రేక్ ఇవ్వాలి, ప్రకృతితో దీన్ని లింక్ చేయాలి. ఇలా స్ట్రెస్ని కూడా తగ్గించుకోవచ్చు. N అంటే ఇక్కడ న్యూట్రిషన్ అండి. బలమైన పౌష్టికాహారం తీసుకోవడంలో మనకి చాలా డిసిప్లిన్ ఉండాలి. ఈ మోడర్న్ ఏజ్లో చూసినట్లయితే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు షుగరీ ఐటమ్స్, జంక్ ఫుడ్స్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్ వైపు మన మనసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ సమయంలో మనం తినే ఫుడ్ మన ఓవరాల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకు ఫ్రెష్ ఫుడ్, లేదంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా పల్సెస్, హోల్ గ్రైన్స్, మిల్లెట్స్, ఇలా ఇంకా చెప్పాలి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్, వీటిని మనము మన ప్రియారిటీ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. హెల్దీ బాడీకి హెల్దీ ఫుడ్ ఫౌండేషన్ అనేది మనం ముందు నుంచి వేయడం ఒక డిసిప్లిన్గా అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్కి సాధ్యమైనంత వరకు మనం దూరంగా పెట్టడానికి ప్రయత్నిద్దాం. ఇంకా ముఖ్యమైన విషయం దగ్గరికి వస్తే మెడిటేషన్ అండి. స్ట్రెస్ని అయినా ఏదైనా కూడా మీ జీవితంలో సమస్యలైనా దాని నుంచి మనల్ని బయటికి పడేసే ఏదైనా సాధనం ఉంది అంటే అది మెడిటేషన్ మాత్రమే. ఒక చోట కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి, ఫోన్స్ వద్దు, ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నట్టు భావించండి. నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని మీ శ్వాస ప్రక్రియను గమనించండి. థాట్స్ వస్తే వాటితో మీరు ఫైట్ చేయకండి, దాన్ని కాసేపు వదిలేయండి. వచ్చి ఎటువంటి ఆలోచనలు వచ్చినా కూడా వచ్చి వెళ్ళనివ్వండి. అంతేగాని దాని గురించి ఆలోచిస్తే మీరు మెడిటేషన్ చేసినా, మెడిటేషన్ చేయకపోయినా ఉపయోగం ఉండదు. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్ అనేది మీకు అదుపులో ఉంటుంది.
తర్వాత టెక్నిక్ వచ్చేసి మెడిటేషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఎంత కంఫర్ట్గా, నేచురల్గా, స్లోగా మీ శ్వాసని అదుపులో పెట్టుకుని నెమ్మదిగా ఎంత చేస్తారో మీకు అంత ఉపయోగం ఉంటుంది. ఇక్కడ స్ట్రెస్ ఉన్నప్పుడు మన బ్రీతింగ్ కూడా ఎక్కువ స్పీడ్గా తీసుకుంటాము. కావున మన బ్రీతింగ్ని రెగ్యులేట్ చేయడానికి ఒక రంధ్రం నుంచి స్లోగా ఇన్హేల్ చేయడము, ఒక రంధ్రం నుంచి స్లోగా ఎక్స్హేల్ చేయడము జాగ్రత్తగా గమనిస్తూ మనము ఈ ప్రక్రియను కొనసాగించాలి. కొన్ని స్టడీస్లో కూడా తేలిందండి, స్లో బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఫిజియలాజికల్ ప్రాసెస్ మీద ఇంపాక్ట్ చేస్తాయని. సో మీ బ్రీతింగ్ మీద కంట్రోల్ ఉంటే మీ మైండ్ మీద కంట్రోల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మైండ్ మీద కంట్రోల్ ఉన్నప్పుడు స్ట్రెస్ కూడా ఆటోమేటిక్గా తగ్గించుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఫోన్ని లిమిట్లో పెట్టడం. అంటే మనకు ఫోన్ ఉపయోగపడాలి కానీ మనం దానికి స్లేవ్గా మారకూడదు. ఈ విషయంలో రోజంతా నోటిఫికేషన్స్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్, ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన చేతులు అలా స్క్రోలింగ్లోకి వెళ్ళిపోతాయి. ఈ స్టిమ్యులేషన్స్ ఏమవుతాయంటే మన అటెన్షన్ దేని మీద ఉండాలో దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో మీరు పడుకుంటున్నారా, ఫోన్ దూరం పెట్టండి. మీరు నడుస్తున్నారా, ఫోన్ దూరం పెట్టండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మాత్రమే ఫోకస్ చేయండి. వన్స్ మీరు ఫోన్ పక్కన పెట్టేస్తే మీ ప్రపంచం అంతా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి మీ జాబ్ అలాగే రెస్ట్, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్. ఇక్కడ ఏంటి అంటే రోజంతా చదవడము అలాగే రోజంతా జాబ్లో కూర్చోవడం అనేది హెల్దీ లైఫ్ స్టైల్ కాదు. వర్క్ ఉండాలి, రెస్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం రిక్రియేషన్ కూడా ఉండాలి. ఈ మూడు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తీసుకున్నట్లయితే తను ఒక 50 నిమిషాలు చదివితే కనీసం ఒక చిన్న షార్ట్ బ్రేక్, ఒక 10 మినిట్స్ అయినా పెట్టుకుంటే తన బ్రెయిన్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. రోజులో ఒకసారైనా మీ ఫ్యామిలీతో మాట్లాడండి, ఆత్మీయంగా మీ ఫ్రెండ్స్తో ముచ్చట్లు మాట్లాడుకోండి, ఒక బుక్ చదవండి, మ్యూజిక్ వినండి, ఒక 10 నిమిషాలు వాక్కి వెళ్ళండి. అలాగే ఏదైనా మీలో దాగి ఉన్న స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి రోజుకి ఒక 10 నిమిషాలు పెట్టినా అది తక్కువే. సో రెస్ట్ తీసుకోవడం అనేది టైం వేస్ట్ అస్సలే కాదు, అది మన ఎనర్జీని రిస్టోర్ చేయడము. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కంపారిజన్ తగ్గించండి, మీ లైఫ్పై ఫోకస్ పెట్టండి. ఇది మెంటల్ పీస్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సోషల్ మీడియాలో మనం ఇతరులని చూస్తాము, కంపేర్ చేసుకుంటాము, వాళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తాము, వాళ్ళ మార్క్స్, వాళ్ళ జాబ్స్, కెరియర్, వాళ్ళు లైఫ్ స్టైల్, ఇలా ప్రతి దానితో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళ శాలరీతో కంపేర్ చేసుకుంటాం, వాళ్ళు ఎక్కడికి పోతున్నారో కంపేర్ చేసుకుంటాం, వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారో కంపేర్ చేసుకుంటాం. ఇలా వాళ్ళ లైఫ్తో కంపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది జస్ట్ హైలైటెడ్ రీల్ మాత్రమే. మనం రీల్ని రియల్ లైఫ్లో కంపేర్ చేసుకోవడం అలా కాకుండా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. నిన్నటి మీతో నేటి మీరు కంపేర్ చేసుకోండి. 1% ఇంప్రూవ్మెంట్ గమనించండి. అలా రోజుకి 1% ఇంప్రూవ్మెంట్ మీలో వస్తే మీరే సుపీరియర్ అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యువర్ జర్నీ ఈజ్ యువర్ జర్నీ, అంతకు మించి ఎవరు ఇక్కడ లేరు. స్వాన్స్ పాలసీ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుందాము. ఎస్ అంటే స్లీప్ తగినంత ఉండాలి. మ్యాక్సిమం 8 అవర్స్ అనేది మీ రెగ్యులర్ స్లీప్ రొటీన్లో భాగంగా డిసిప్లిన్గా ఒక హ్యాబిట్గా అలవాటు చేసేసుకోండి. మరి తర్వాత W అంటే వాటర్, డిహైడ్రేట్ కాకుండా మీకు ఎంత కావాలో తగినంత వాటర్ తీసుకోండి, కొద్దిగా తాగండి. తర్వాత A వచ్చేసి యాక్టివిటీ, రోజు ఏదో ఒక యాక్టివిటీని మీరు చేయండి, దాంతో ఎంగేజ్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. అలాగే N న్యూట్రిషన్, ఈ న్యూట్రిషన్లో ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి కాకుండా హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ని మనము గెయిన్ చేయాలి. ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో భాగంగా మనం చేయాల్సింది మెడిటేషన్ అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మన హాబీస్ని మళ్ళీ ఎన్హాన్స్ చేసుకునే ప్రయత్నము, అలాగే మనకున్నటువంటి హాబీస్ని ఎన్హాన్స్ చేసుకోవడము, అలాగే రిలాక్సేషన్, కొంత సమయం మన వాళ్ళతో మాట్లాడడము. ఇదేనండి ఈ స్వాన్స్ సూత్రాన్ని మనం డైలీ లైఫ్లో గుర్తుపెట్టుకుంటే మనది హెల్దీ ఫౌండేషన్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండడం కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఎంత ప్రశాంతంగా దీన్ని హ్యాండిల్ చేయగలను అనేదే స్ట్రెస్ ఫ్రీ లైఫ్. 6 గంటలకు లేచినట్లయితే మీకు 4 గంటలకు లేవాలనిపిస్తుంటే ఒక్కొక్క అరగంట పెంచుకోండి. ఒక 2 వారాల తర్వాత మీరు 4 గంటలకు లేచే ప్రయత్నం చేయండి. తర్వాత 21 రోజుల సూత్రం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. 21 రోజులు మీరు ఏదైతే చేస్తారో అది మీ లైఫ్ టైం హ్యాబిట్గా కూడా బిల్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే. స్టూడెంట్ అయినా, పేరెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా, సీనియర్ సిటిజన్ అయినా మనకు కావాల్సింది బాడీ కేర్ కావాలి, మైండ్కి రెస్ట్ కావాలి, అలాగే మన లైఫ్కి బ్యాలెన్స్ కావాలి. ఇలాంటి లైఫ్ స్టైల్, కెరియర్, పర్సనాలిటీ డెవలప్మెంట్, పొలిటికల్, కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన శ్రీ సత్య భారత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చిన వాటిలో మీలో ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, కామెంట్ బాక్స్లో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయండి. నేను మీ శ్రీ సత్య మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదములు.